Hi friends, welcome back to Vedavyas YouTube Maths channel. నేను మీ జనార్దన్ సార్ని. సో లాస్ట్ క్లాస్లో మనం హౌ టు ఫైండ్ ద స్క్వేర్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ స్క్వేర్ నెట్వర్క్ అంటే లైక్ 4x4 5x5 ఈ నెట్వర్క్స్లో మనం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక ఫార్ములా కూడా డిస్కస్ చేసుకున్నాం. సో 1 square plus 2 square plus 3 square plus up to n square number of squares in n by n network from sum of the squares of first n natural numbers అని మనం ఆ ఫార్ములాని ఎలా వచ్చిందో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. సో నౌ హియర్ rectangle network, how many squares in rectangle network? So how many squares in rectangle network discuss చేస్తున్నాను. Here some networks is given 4x1. 4x1 means 4 centimeters length, 1 unit width. 4x1 network. Here 5x2 network. That means 5 units length, 2 units width. Here 5x3 network. 5 units length, 3 units width. Here 6x3 network. 6 units length, 3 units width. So here 4 networks are given. How to find the number of squares here? So ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 2 3 4. Now it is 1 square, second square, third square, fourth square. Here 4 squares are there. So ఎందుకంటే ఇక్కడ highest units ఏ 1 square వస్తుంది అంటే 1/1 square highest. సో ఇక్కడ number of squares in the network is 4. 4 1 are 4. 4 1 are 4. Now here length is 1 2 3 4 5. Width is 1 2. How many 1 into 1 squares? 1/1 squares. 1 2 3 4 5 6 7 8 9 10. Number of 1/1 squares is 10. Okay? Number of 2/2 squares అంటే like this one square 2/2, 2 centimeters length, 2 centimeters width. First, and it is second, third, fourth. So now 2/2 squares, 4 is there. 2/2 squares, 4 is there. Max ఇక్కడ 3/3 స్క్వేర్ మనం క్యాలిక్యులేట్ చేయగలమా? ఇక్కడ 3 సెంటీమీటర్స్ లెంత్ 3 సెంటీమీటర్స్ విడ్త్ కనబడుతుంది ఆ స్క్వేర్. సో లెంత్ ఇస్ ఓన్లీ 2. దిస్ 2 వాల్యూస్లో స్మాలెస్ట్ వాల్యూ 2 కాబట్టి 2/2 స్క్వేర్స్ వరకే మనం క్యాలిక్యులేట్ చేయగలం. 3/3 స్క్వేర్స్ 4/4 స్క్వేర్స్ నాట్ పాసిబుల్. సో కాబట్టి ద టోటల్ ఆఫ్ హియర్ 14 స్క్వేర్స్. వాట్ ఇస్ ద నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ హియర్? 14. మరి ఇక్కడ లీస్ట్ వాల్యూ 1 కాబట్టి 1/1 స్క్వేర్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం. ఇక్కడ ఇంకా అంతకంటే తక్కువ తీసుకుని 0/0 అంటే అవి ఉండవు, అసలు స్క్వేరే ఫామ్ కాదు 0/0 అంటే. సో కాబట్టి 4/1 నెట్వర్క్లో మనకి ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ కనబడుతున్నాయో అవి మాత్రమే కౌంట్ చేస్తే సరిపోతుంది. 1 సెంటీమీటర్స్ లెంత్ అన్నట్టు. ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే 2 సెంటీమీటర్స్ విడ్త్, 5 సెంటీమీటర్స్ లెంత్, స్మాలెస్ట్ వాల్యూగా 2 వచ్చింది కాబట్టి ఇక మన కౌంటింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకు కనబడకుండా ఉన్నటువంటి స్క్వేర్స్ కూడా మనం కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే లైక్ 2/2 స్క్వేర్ అంటే 2 3 3 4 స్క్వేర్స్ కలుపుకుని 2/2 వచ్చింది. ఇలాంటివి కూడా కౌంట్ చేసుకోవచ్చు. సో దీనికి మనకు ఒక సింపుల్ షార్ట్ కట్ మెథడ్ చూపిస్తాను. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మన లెంత్ ఈజ్ లీస్ట్ వాల్యూ 2 కాబట్టి 1 2 1 నుంచి స్టార్ట్ చేసి 1 and 2, విడ్త్ 2, లెంత్ 5. లీస్ట్ వాల్యూ 2 కాబట్టి 2 వేసాను, 1 and 2 వేసాను. సో హైయెస్ట్ వాల్యూ 5.
సో 5 నుంచి లెస్ చేసుకుంటారండి ఇక్కడ 5 4 5 నుంచి లెస్ చేసుకుంటూ రైట్ చేసుకున్నాం. సో 5 4 మల్టిప్లై దిస్ టూ వాల్యూస్ 4 1 jar 4 and 5 2 jar 10. Add this 2 4 10 jar 4 10 plus 4 14. సింపుల్. మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలు. కౌంట్ చేసేటప్పుడు మనకు కొన్ని మిస్ అవ్వచ్చు, బట్ ఈ కౌంటింగ్లో మిస్ కాదు. సో ఎలా కౌంట్ చేయాలి? ఇక్కడ ఉన్నటువంటిలో లీస్ట్ వాల్యూ 5 2 లీస్ట్ వాల్యూ 2. 1 నుంచి 2 నంబర్స్ రైట్ చేసాము 1 2. సో లాస్ట్ నుంచి మనం 2 వాల్యూస్ లెస్ చేసుకుంటూ వస్తున్నాం. హైయెస్ట్ వాల్యూ 5 కాబట్టి 5 దాని నుంచి 1 లెస్ చేస్తే 4. మల్టిప్లై ఆఫ్ దిస్ 2 5 2 jar 10 4 1 jar 4 10 plus 4 14 స్క్వేర్స్ అవుతాయి. మరి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం గెస్ చేయగలమా? ఇప్పుడు ఎలా చేయాలి? వాట్ ఇస్ ద హైయెస్ట్ లీస్ట్ వాల్యూ ఆఫ్ దిస్ 5/3? 3 is the least value. So we write 1 2 3 1 2 3. Okay. Next one ఎక్కడి నుంచి రైట్ చేయాలి? హైయెస్ట్ వాల్యూ ఇస్ ద 5. From 5 onwards 5 4 3. Very good. 5 4 3. Next ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? Multiply of these values. This 2 multiply, this 2 multiply, this 2 multiply. 3 1 jar 3 4 2 jar 8 5 3 jar 15. Now add them. 15 plus 8 36. total 15 plus 8 23 plus 3 26. So 26 squares are there. Now here totally 26 squares are there. So మనం సింపుల్ గా ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సింపుల్ షార్ట్ కట్స్. ఓకే, మనం ఇలా కౌంట్ చేసి 1 2 3 4 5 6 ఇలా కౌంట్ చేసుకొని మనం 2/2 కౌంట్ చేసి హియర్ 3/3 కూడా పాసిబుల్ అవుతుంది. ఇంకా నెట్వర్క్ ఇంక్రీజ్ అయ్యేకుంది ఇంకా ఎక్కువ బిగ్ వస్తాయి. బిగ్ వచ్చే కొద్ది మనం మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలా కాకుండా ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇలా మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దీంట్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ? So what is the length? 1 2 3 4 5 6. And width? 1 2 3. So it's a 6/3 network. So 6 units length, 3 units width. So మనం ఏం తీసుకోవాలి ఫస్ట్? maximum value or minimum value? least value or highest value? least value. 6 or 3? 3. So 1 2 3. నెక్స్ట్ ఏం చేయాలి? 6 onwards స్టార్ట్ చేసుకోవాలి. 6 నుంచి లెస్ చేసుకుంటూ రండి. 6 5 4. నెక్స్ట్ multiply of these 3 values. 4 1 jar 5 2 jar 6 3 jar 18. Now add them all. 18 plus 4 22. 22 plus 10 32. So the total number of squares are there. 32 squares are there. So simple. ఓకే అండి. సో ఇలాంటి నెట్వర్క్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇంకా ఎన్నో వస్తుంటాయి. సో మీకు తెలిసినటువంటి నెట్వర్క్ని, మీకు చూసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీకు చూసినటువంటి నెట్వర్క్ దేన్నో ఒకదాన్ని మీరు డ్రా చేసి దానిలో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ బై బాయ్.